అంటే హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినాము అన్నారు. అవును, మీరే ప్రారంభించారు, ప్రణాళికలు మీరే చేసారు, మీరు అర్థాంతరంగా వదిలేసారు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. మీరు మొదలుపెట్టినప్పుడు 10,000 కుటుంబాలను మేము బుల్డోజ్ చేసి కొట్టేస్తామని మీరు మాట్లాడింది సభలో ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా, దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు. ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఈరోజు రంగారెడ్డి జిల్లా హైదరాబాదులో ఉండే కాలుష్యము, పరిశ్రమలు, శవాల కలేబరాలు, మనుషుల శవాలతో సహా కొట్టుకుపోయి నల్గొండకు ప్రాణాంతకంగా తయారైంది అధ్యక్ష. నేను నవంబర్ 8, 2025 నాడు 2024 నాడు అక్కడికి 2024 నవంబర్ 8 రోజు నేను పోయి పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతంలో మహిళలు వచ్చి చాలా ఆవేదన భరితమైన అంశాలు నా దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు ఎవరు ఆ ప్రాంతంలో ఉండడం లేదు. అక్కడ పండించిన పంటలు తిన్నా, అక్కడ బోర్లలో నీళ్లు తాగినా పుట్టబోయే పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి మహిళలు వచ్చి చెప్పినప్పుడు నేను ఆలోచన చేసిన అధ్యక్ష, వీళ్ళకు విముక్తి కలిగించాలి కదా, మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి పని చేయాలి కదా, ఆ మంచి పని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కదా అని ప్రణాళికలు రచించినాం అధ్యక్ష. ఆ ప్రణాళికలలో మీరు అందరు చదువుకున్నోలే కదా, ఆడ డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలా సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చదవండి, డాక్యుమెంట్లో మీరు సజెషన్ ఇవ్వండి. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యలేము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకు వచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతోనూ కమిటీ వేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. డెఫినెట్గా వీ విల్ ఎగ్జామిన్, వీ విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. ఈ కన్సెన్సస్ బిల్డ్ చేసి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఉన్న పలంగా మేమేదో కూలగొట్టేస్తాం, మేమేదో కట్టేస్తామని ఇట్లాంటి ప్రచారాలు మానండి. నిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోక